నమస్తే వెల్కమ్ టు మీడియా డిబేట్ దిస్ ఇస్ సుమిత్ర చట్టసభల్లో మహిళలకు మూడో వంతు సీట్లు కేటాయించే బిల్లు పట్టాలకు ఎక్కింది అత్యవసరంగా జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో మహిళా బిల్లును ఆమోదించారు పార్లమెంట్ నూతన భవనంలోకి ప్రవేశించాక ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు నారీ శక్తి వందన్ పేరుతో తీసుకుని వస్తున్న ఈ బిల్లు ప్రకారం దేశంలోని అన్ని చట్టసభల్లో మూడో వంతు సీట్లను మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది 15 సంవత్సరాల పాటు దీన్ని అమలు చేస్తారు అవసరమైతే ఆ తర్వాత దీన్ని పొడిగించుకునే అవకాశం ఉంటుంది ఇప్పటికే తెలుగునాట స్థానిక సంస్థల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో విద్యాలయ ప్రవేశాల్లో మహిళలకు మూడో వంతు సీట్లు ఉన్నాయి ఇదే క్రమంలో మహిళలకు అసెంబ్లీ పార్లమెంట్లలో రిజర్వేషన్లు కల్పించాలన్నది ప్రయత్నం మరి మహిళ ఈ సెషన్లోనే గట్టెక్కుతుందా ఒకవేళ గట్టెక్కినా వెంటనే అమలు చేయడం సాధ్యమేనా అసలు వివిధ పార్టీలు ఎందుచేత దీన్ని అడ్డుపడుతున్నాయి అనే విషయాల్ని ఇవాల్టి మీడియా డిబేట్లో చర్చిద్దాం ఇక ఈ అంశంపై చర్చించడానికి మనతో పాటు జూమ్ లో యాడ్ అవుతున్నారు సామాజికవేత్త ఉషా గారు గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి నమస్తే అండి ఇప్పటికే ఉద్యోగాల్లో అలాగే చదువుల్లో రిజర్వేషన్స్ కనిపిస్తున్నాయి చట్టసభల్లో కూడా మహిళలకు రిజర్వేషన్లు నారీ శక్తి దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అసలు తప్పనిసరిగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకండి నమస్కారాలండి ఈ రిజర్వేషన్ నిజంగానే అమలైతే చాలా గొప్ప విషయం ఇది మహిళా సంఘాలు మహిళలందరికీ చాలా నుంచి ఉన్న డిమాండ్ 1998లోనే దీన్ని మొదటిసారి ప్రయత్నం చేశాము ఇది యాక్చువల్లీ మహిళలు 50%గా ఉన్న మహిళలకి ప్రాతినిధ్యం 50% ఉండాలి అనే డిమాండ్ ఉన్నప్పటికీ కనీసం మూడో వంతైనా ఉండాలి అని కోరుకుంటున్న విషయం అయితే ఇది మన చట్టసభల్లో స్వతంత్ర పోరాటంలో విపరీతంగా మహిళలు పాల్గొని స్వతంత్రోద్యమంలో స్వతంత్ర భారతదేశం స్వతంత్రం రావడానికి కారణమైన మహిళలకి పార్లమెంట్లలో శాసనసభల్లో ప్రాతినిధ్యం క్రమక్రమంగా తగ్గిపోయింది దాదాపు ఇప్పుడు 14.4% ఉందని మొన్న లోక్సభ 19 లోక్సభలో చెప్తున్నారు చాలా పార్టీలు అది ఇన్ జనరల్ చాలా పార్టీల్లో చాలా తక్కువ ప్రాతినిధ్యం కూడా ఉంటుంది దీన్ని 2010లో సోనియా గాంధీ రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు మహిళలందరూ చాలా హర్షించారు అబ్బా మనకి ఇంకా 33% వచ్చేసిందే అని పండగ చేసుకున్నారు కానీ దురదృష్టవశాత్తు అది లోక్సభలో పాస్ అవ్వలేదు చాలా కన్జర్వేటివ్ పార్టీస్ ఉత్తర భారతదేశంలో పార్టీస్ వీటిని సిద్ధంగా లేవు నిజం చెప్పాలంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎమ్మెల్యేలు 10% ఉన్నారు ఎక్కువ మంది మహిళలు బయటకు వస్తున్నప్పటికీ నిర్ణయాలు తీసుకునే స్థానాల్లో మహిళలు లేకపోవడం అనేది ఓకే మ్యామ్ అదే మహిళా బిల్లుకి సంబంధించి రాజ్యసభలో మోదీ మాట్లాడుతున్నారు ఒకసారి లైవ్ లో చూద్దాం विविधता भी है और फेडरलिज्म की सुगंध भी आदरणीय सभापति जी टेक्नोलॉजी ने जीवन को बहुत तेजी से प्रभावित किया है पहले जो टेक्नोलॉजी में बदलाव आते में 50 साल लग जाते थे वो आजकल कुछ हफ्तों में आ जाते हैं आधुनिकता अनिवार्यता बन गई है और आधुनिकता को मैच करने के लिए हमने अपने आप को भी निरंतर डायनेमिक रूप से आगे बढ़ाना ही पड़ेगा तब जाकर के उस आधुनिकता के साथ हम कदम से कदम मिलाकर के आगे बढ़ सकते हैं आदरणीय सभापति जी पुराने भवन में हमने जिसको अभी आपने संविधान सदन के रूप में कहा हमने वहां कभी आजादी का अमृत महोत्सव बड़े आन बान शान के साथ मनाया 75 साल का हमारी यात्रा की तरफ हमने देखा भी और नई दिशा नया संकल्प करने का प्रयास भी शुरू किया है लेकिन मुझे पूरा विश्वास है कि नए संसद भवन में आजादी की जब हम शताब्दी मनाएंगे वो स्वर्ण शताब्दी विकसित भारत की होगी डेवलप इंडिया की होगी
मुझे पूरा विश्वास है। पुराने भवन में हम 5वीं अर्थव्यवस्था तक पहुंचे थे। मुझे विश्वास है कि नई संसद भवन में हम दुनिया की टॉप 3 इकोनॉमी में स्थान प्राप्त करेंगे। पुराने संसद भवन में गरीब कल्याण के अनेक इनिशिएटिव हुए, अनेक काम हुए। नए संसद भवन में हम अब 100% सैचुरेशन जिसका हक है उसको पूरा मिले। आदरणीय सभापति जी, इस नए सदन की दीवारों के साथ साथ हमें भी अब टेक्नोलॉजी के साथ अपने आप को एडजस्ट करना पड़ेगा, क्योंकि अब सारी चीजें हमारे सामने आईपैड पर है। मैं तो प्रार्थना करूंगा कि बहुत से माननीय सदस्यों को अगर कल कुछ समय निकाल करके उनकी अगर परिचित करा दिया जाए टेक्नोलॉजी से, तो उनकी सुविधा रहेगी। वहाँ बैठेंगे, अपनी स्क्रीन भी देखेंगे, ये स्क्रीन भी देखेंगे, और टेक्नोलॉजी वाले अगर, तो हो सकता है कि उनको कठिनाई ना आए। तो आज मैं अभी लोकसभा में था तो कई साथियों को इन चीज़ों को ऑपरेट करने में दिक्कत हो रही थी। तो ये हम सबका दायित्व है कि हम उसमें सबकी मदद करें। तो कल कुछ समय निकाल करके अगर ये हो सकता है तो अच्छा होगा। आदरणीय सभापति जी, इस डिजिटल का युग है। हमने इस सदन से भी उस चीजों से आदतन हमारा हिस्सा बनाना ही होगा। शुरू में थोड़ा दिन लगता है, लेकिन अब तो बहुत सी चीजें यूजर फ्रेंडली होती हैं, बड़े आराम से इन चीजों का अडॉप्ट किया जा सकता है। हम इसको करें। मेक इन इंडिया एक प्रकार से ग्लोबली गेम चेंजर के रूप में हमने इसका भरपूर फायदा उठाना है। और मैंने कहा, वैसे नई सोच, नया उत्साह, नया उमंग, नई ऊर्जा के साथ हम आगे बढ़कर के कर सकते हैं। आदरणीय सभापति जी, आज नया संसद भवन देश के लिए एक महत्वपूर्ण ऐतिहासिक फैसले का साक्षी बन रहा है। अभी पार्लियामेंट लोकसभा में एक बिल प्रस्तुत किया गया है, वहां पर चर्चा होने के बाद यहाँ भी आएगा। नारी शक्ति के सशक्तिकरण की दिशा में जो पिछले अनेक वर्षों से महत्वपूर्ण कदम उठाए गए हैं, उसमें एक अत्यंत महत्वपूर्ण कदम आज हम सब मिलकर के उठाने जा रहे हैं। सरकार का प्रयास रहा ईज ऑफ लिविंग का, क्वालिटी ऑफ लाइफ का। और जब ईज ऑफ लिविंग, क्वालिटी ऑफ लाइफ की बात करते हैं तो उसकी पहली हकदार हमारी बहनें होती है, हमारी नारी होती है, क्योंकि उसी को सब चीजें झेलनी होती है। और इसलिए हमारी प्रयास रहा है और राष्ट्र निर्माण की उनकी भूमिका बढ़े, ये भी हमारी उतनी ही जिम्मेवारी है। अनेक नए नए सेक्टर्स हैं जिसमें महिलाओं की शक्ति, महिलाओं की भागीदारी निरंतर सुनिश्चित की जा रही है। माइनिंग में बहनें काम कर सके, निर्णय हमारे ही सांसदों की मदद से हुआ। हमने सैनिक स्कूलों को बेटियों के लिए दरवाजे खोल दिए, क्योंकि बेटियों में जो सामर्थ्य है उस सामर्थ्य को अब अवसर मिलना चाहिए। उनके एलिमन में इप्स एंड बट्स का युग खत्म हो चुका है। हम जितना सामर्थ्य, हम जितनी सुविधा देंगी उतनी सामर्थ्य हमारी मातृशक्ति, हमारी बेटियां, हमारी बहनें दिखाएंगी। बेटी बचाओ बेटी पढ़ाओ का अभियान वो कोई सरकारी कार्यक्रम नहीं है, समाज ने इसे अपना बनाया है। और बेटियों का मान सम्मान की दिशा में समाज में एक भाव पैदा हुआ है। मुद्रा योजना हो, जनधन योजना हो, महिलाओं ने बढ़ चढ़ करके इसका लाभ उठाया है। फाइनेंशियल इंक्लूजन के अंदर आज भारत में महिलाओं का सक्रिय योगदान नजर आ रहा है।
ये अपने आप में मैं समझता हूँ उनके परिवार के जीवन में भी उनके सामर्थ्य को प्रकट करता है, जो सामर्थ्य अब राष्ट्र जीवन में भी प्रकट होने का वक्त आ चुका है। हमारी कोशिश रही है कि हमारे माताओं बहनों के स्वास्थ्य को ध्यान में रखते हुए उज्ज्वला योजना, हमें मालूम है गैस सिलेंडर के लिए पहले एमपी के घर के चक्कर काटने पड़ते थे, गरीब परिवारों तक उसको पहुंचाना, मैं जानता हूँ बहुत बड़ा आर्थिक बोझ है, लेकिन महिलाओं के जीवन को ध्यान में रखते हुए उस काम को किया। महिलाओं के सम्मान के लिए ट्रिपल तलाक लंबे अरसे से राजनीतिक दृष्टि से राजनीतिक लाभालाभ का शिकार हो चुका था, इतना बड़ा मानवीय निर्णय, लेकिन हम सभी माननीय सांसदों की मदद से उसको कर पाया। नारी सुरक्षा के लिए कड़े कानून बनाने का काम भी हम सब कर पाए हैं। विमेन लेड डेवलपमेंट G20 की सबसे बड़ी चर्चा का विषय रहा और दुनिया के कई देश हैं जिनके लिए विमेन लेड डेवलपमेंट विषय थोड़ा सा नया सा अनुभव होता था, और जब उनकी चर्चा में सुर आते थे कुछ अलग सी सुर सुनने को मिलते थे, लेकिन G20 के डिक्लेरेशन में सबने मिलकर के विमेन लेड डेवलपमेंट के विषय को अब भारत से दुनिया की तरफ पहुंचा है, ये हम सब के लिए गर्व है। आदरणीय सभापति जी, इसी बैकग्राउंड में लंबे अरसे से विधानसभा और लोकसभा में सीधे चुनाव में बहनों की भागीदारी सुनिश्चित करने का विषय है, और ये बहुत समय से आरक्षण की चर्चा चली थी। हर किसी ने कुछ न कुछ प्रयास किया है, और लेकिन और ये 1996 से इसकी शुरुआत हुई है, और अटल जी के समय तो कई बार बिल लाए गए, लेकिन नंबर कम पड़ते थे, कुछ उग्र विरोध का भी वातावरण रहता था, एक महत्वपूर्ण काम करने में काफी असुविधा होती थी। लेकिन जब नए सदन में आए हैं, नया होने का एक उमंग भी होता है, तो मुझे विश्वास है कि ये जो लंबे अरसे से चर्चा में रहा विषय है, अब इसको हमने कानून बना करके हमारे देश की विकास यात्रा में नारी शक्ति की भागीदारी सुनिश्चित करने का समय है। और इसलिए नारी शक्ति बंधन अधिनियम, नारी शक्ति बंधन अधिनियम संविधान संशोधन के रूप में लाने का सरकार का विचार। రైట్, రాజ్యసభలో కూడా పీఎం మోడీ మహిళా బిల్లుకి సంబంధించి ప్రసంగిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన లైవ్ చూసే మనతో పాటు డిబేట్లో పాల్గొంటున్నారు పద్మా వీరపనేని బీజేపీ నాయకురాలు స్టూడియోలో రెడీగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. అసలు నిజంగా పార్లమెంట్ స్పెషల్ సెషన్స్ అనగానే ఏవేవో స్పెక్యులేషన్స్ వచ్చాయి కదండి, అంటే ఏమేమి పెడతారో ఈసారి, ఎలాంటి బిల్స్ పెడతారో ఇలా అనుకున్న టైంలో మహిళా బిల్ ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ మహిళా బిల్ వచ్చింది అనేది బిగ్ క్వశ్చన్. ఆల్ ఆఫ్ ఎ సడన్ అని నేను అన్నండి, ఇది బీజేపీ మేనిఫెస్టోలో ఉన్న విషయమే, చాలా సందర్భాల్లో మాట్లాడుతున్న విషయమే. ఇది చాలా సందర్భాల్లో అంటే మీరు ప్రధానమంత్రి గారి స్టైల్ ఆఫ్ వర్కింగ్ కానివ్వండి, లేకపోతే ఆయన ప్రతి ఆలోచన వెనకాల, ప్రతి యోజన అంటే ప్రతి కార్యక్రమం వెనకాల మహిళలకు పెద్దపీట వేశారు. మహిళా సాధికారత కానీ స్వశక్తీకరణ మీద ఆయన చాలా ఎక్కువ ఫోకస్ పెట్టారు. టు టూమ్ అంటాం అంటే ఏంటంటే ఒక గర్భస్థ శిశువు స్టేజ్ నుంచి అంటిల్ ద లాస్ట్ డే ఆఫ్ విమెన్స్ లైఫ్ వరకు కూడా వాళ్ళకి సంబంధించిన విద్య కానివ్వండి, లేకపోతే ఆరోగ్యం కానివ్వండి, న్యూట్రిషన్ కానివ్వండి, వాళ్ళ సేఫ్టీ కానివ్వండి, ఇలా అన్ని విషయాలతో అంటే మనకు తెలుసు ఎర్రకోట నుంచి ఆయన ఫస్ట్ ప్రసంగించిన దాంట్లో ఆయన మాట్లాడింది టాయిలెట్స్ గురించి. అంటే మహిళల ఆత్మగౌరవానికి సంబంధించి, మహిళల ఆరోగ్యం గురించి, మహిళల రక్షణ గురించి ఆయన ఫస్ట్ తీసుకున్న స్టెప్ అది. ఆ తర్వాత మళ్ళీ ఆడపిల్లల్ని చదివించండి, బేటీ పఢావో బేటీ బచావో అనేది, ఇట్లాగా చాలా కూడా ఆయన మహిళలకు సంబంధించి మహిళా పక్షపాతిగా పేరు తెచ్చుకున్నారు. అంటే అనేక మీరు ఏ యోజన అన్నా తీసుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది, ప్రతి దాంట్లో కూడా మహిళలకు పెద్దపీట వేశారు. ఈవెన్ పిఎం ఆవాస్ ఇదే ప్రధాని మణిపూర్ కి సంబంధించి ఇద్దరు మహిళలకు ఏదైతే జరిగిందో దానికి స్పందించలేదు అనేది కూడా పార్లమెంట్ సెషన్స్ ని ఆపేసే పరిస్థితి వరకు తీసుకెళ్లే, వాయిదా స్పందించలేదనేది అబద్ధం అండి. ఇప్పుడు
వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ మణిపూర్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. అది ఒక 2 వర్గాల మధ్య జరిగిన పోరు, అది చాలా ప్రొట్రాక్టెడ్గా ప్రొలాంగ్డ్గా జరిగింది. అది దాని మీద తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకున్నారు. అలాగే అక్కడికి స్వయంగా హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు వారం పాటు అనేక పర్యాయాలు వెళ్ళారు, అనేక మంది మంత్రులు వెళ్ళారు, దాని మీద ఎన్నోసార్లు ప్రకటనలు చేశారు, దానికి ఎలా తీసుకోవాలో కేర్ తీసుకున్నారు. సో ఇట్స్ నాట్ లైక్ హీ నెగ్లెక్టెడ్ ఇట్ ఆర్ హీ డిడ్ సంథింగ్ టు యాక్సెంచుయేట్ ది ప్రాబ్లం, అట్లా అని చెప్పలేము. కానీ ఎక్కడ కూడా మహిళలకి ఒక ప్రాబ్లం అంటే మటుకు ఎప్పుడు కూడా ప్రభుత్వం స్పందిస్తుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొంత డిలే జరిగితే జరగవచ్చు, బట్ అక్కడ లోకల్ మణిపూర్లో ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మణిపూర్లో ఉన్న ముఖ్యమంత్రి కానివ్వండి, హోంమంత్రి కానివ్వండి 24/7 మానిటర్ చేస్తున్నారు. అండ్ ప్రధానమంత్రికి ఐఎమ్ షూర్ హీ హ్యాస్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ త్రూ ఆల్ ద గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. సో అక్కడ ఏది అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి జరిగింది ఏమీ లేదు. ఎలా కంట్రోల్ చేయాలో కంట్రోల్ చేశారు. ఓకే, ఇట్స్ అవుట్ ఆఫ్ అవర్ డిబేట్ టాపిక్. ఎనీవే మీరు ఆన్సర్ చేశారు, థ్యాంక్ యూ అండి. ఉషా గారు మీరు చెప్పండి. మేడం, మహిళల గురించి తీసుకుంటున్న చర్యలు స్వాగతించదగ్గవే అని మనం ఇందాకలే అనుకున్నాం. కాకపోతే ఆ సరి అయిన వాతావరణం కావాలని మోదీ గారే చెప్పారు, మహిళలు బయటికి రావాలంటే ఉండాలి అని. ఆ వాతావరణం తేడానికి మనం ఏం ప్రయత్నం చేస్తున్నాం అన్నది ప్రాబ్లం. ఇప్పుడు బేటీ బచావో బేటీ పడావో ఎన్ని యోజనాలు తీసుకొస్తున్నాం, 70 ఏళ్ళ నుంచి తీసుకొస్తున్నాం. ముఖ్యంగా ఈ దీనిలో మేము చాలా కమిటెడ్ అని చెప్తున్న సమయంలో 66% ఆఫ్ ద మహిళలే ఇంకా చదువుతారు, లిటరేట్స్. 2% ఓన్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో వెళ్ళడానికి ఇంకా తక్కువ ఉన్నారు. యూనివర్సిటీస్ లెవెల్లో వాళ్ళకి ఏ రకమైన సదుపాయాలు ఉండాలి. వర్కింగ్ ఉమెన్ 42% నుంచి 19% పడిపోయారు. ఇది చాలా కన్సర్న్ ఫీల్ అవ్వాల్సిన విషయం. ఈక్వాలిటీ, సార్వభౌమత్వం లేకపోతే స్వయం ఉపాధి అనే పరిస్థితి ఉన్నప్పుడు కేవలం ఒక వర్కింగ్ ఉమెన్ పాపులేషన్ 42% నుంచి 19% పడిపోయింది. కాబట్టి ఇది చాలా మనం అనుకున్న దానికి ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు జరుగుతున్నది అని చూస్తే కొంచెం బ్లీక్ గానే ఉంది సిచ్యువేషన్. అయినంత మాత్రాన ఒక పాజిటివ్ స్టెప్ ని మనం నెగిటివ్ గా తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అలాగే ఫాల్స్ రిప్రజెంటేషన్ ఉంటుంది. పంచాయతీ సెక్రటరీ వాళ్ళు మగవాళ్లే మహిళల బదులు ఇన్అబ్సెన్షియా రూల్ చేస్తున్నారని ఒక అపవాదు ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా మనం అధిగమించి ముందుకెళ్తామని తీసుకోవాలి. బట్ ఏవైతే పర్సెంటేజెస్ డ్రాప్ అయ్యాయో మహిళలకు సంబంధించి చట్టసభల్లో కానీ మీరు చెప్తున్నట్టు ఉద్యోగాల్లో కానీ విద్యలో కానీ ఏవైతే డ్రాప్ అయ్యాయో వాటికి కారణాలు ఏంటి? మహిళా బిల్లు పెట్టడం తర్వాత వాటి కారణాలుగా నిలిచి సాల్వ్ అవుతాయి. అదే చెప్తున్నానండి, ప్రైమ్ మినిస్టర్ గారు అన్నారు కదా, అసలు కరెక్ట్ అయిన వాతావరణం, ఆ వాతావరణం కల్పించడంలోనే గవర్నమెంట్ విఫలమైంది అని నేను చాలా గట్టిగా నమ్ముతున్నానండి. ఎందుకంటే ఇప్పటికి కూడా మన ఎంపీస్ లో కూడా ఏమని చెప్తున్నారు, మహిళలు గృహానికి కన్ఫైన్ అవ్వాలి, భర్త ప్రయారిటీ ఉండాలి. అలాగే మనకి ఈ రోజుకి కూడా ఏ రకమైన ఒక వర్కింగ్ ఉమెన్ కి కావాల్సిన సపోర్టివ్ సిస్టమ్ లేదు. ఇంట్లో పేరెంట్స్ ని చూసుకోవాల్సిన బాధ్యత, ఇల్లు గృహమే కదా, గృహిణే కీలకంగా ఉండాలి, వంట ఆమెదే బాధ్యత అన్నది. ఎక్కడైతే ఏ కంట్రీలో అయినా సరే ఇంటి పనులు అన్నది కూడా ఇద్దరి బాధ్యత చెప్పడం మనం చెప్తున్నాం. అలాగే 2 చక్రాల్లా ఉండాలి అని, కానీ ఉండాలి అని చక్రంలో ఎకనామిక్ బాధ్యత మగవాళ్ళదని, ఇంటి బాధ్యత ఆడవాళ్ళది అని ఈ రకమైన నాన్ పెయిడ్ వర్క్ అంతా అమ్మలకి ఆడవాళ్ళకి ఆపాదించడం వల్ల వీళ్ళ ఎంతసేపు చేసినా ఏ పని చేసినా ఆ పనికి సామాజిక గుర్తింపు ఉండదు. సమాజానికి సేవ చేసినప్పుడే, సమాజ ఉత్పత్తిలో భాగస్వామి అయినప్పుడే మహిళకి గుర్తింపు ఉంటుంది. ఓకే ఉషా గారు, మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి కల్వ సుజాత గారు జూమ్ లో యాడ్ అవుతున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. కల్వ సుజాత గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మహిళా రిజర్వేషన్ బిల్ కి సంబంధించి మీ వర్షన్ ఏంటండి? ముందుగా గుడ్ ఈవినింగ్ అండి స్వతంత్ర టీవీ ఛానల్ కి, మరి నా తోటి పార్టిసిపెంట్స్ కి. మీకు కూడా మహిళా బిల్లు రావాలని గత 10 సంవత్సరాల నుంచి, అంటే మొదటగా పెట్టింది కాంగ్రెస్ పార్టీ 2010లో. అంతకుముందు కూడా ఎప్పటి నుంచో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి గాంధీ మహాత్ముడు కూడా ఆనాడు స్వతంత్రం వచ్చినప్పుడు అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నడి రోడ్డు మీద నడిచిన రోజే స్వతంత్రం వచ్చినట్టు, ఇప్పుడు కాదు స్వతంత్రం రావడం అనేది గాంధీ మహాత్ముడు 75 సంవత్సరాల క్రితం అన్నటువంటి మాట ఇది.
కానీ 75 సంవత్సరాల నుంచి ఎన్నో మార్పులు, రాజ్యాంగంలో ఎన్నో సవరణలు ఎన్ని జరిగినా కూడా మహిళలది అంటే ఎప్పుడు చెప్పుకుంటుంటాం మనం వేదికల మీద కానీ 10 మంది కలిసిన చోట కానివ్వండి, సభల్లో కానివ్వండి, మహిళ అంటే దేవత, నింగిలో సగభాగం, భూమిలో సగభాగం, మనిషిలో అర్ధభాగం, పురుషుడిలో సగభాగం అని చెప్పుకునేటటువంటి మన సమాజము. కానీ సమయానికి వస్తే మాత్రము వేదికల మీద వాళ్ళే, వేదికల ముందు వాళ్ళే, అన్ని చోట వాళ్ళే, పనికి మాత్రం మహిళల్ని వాడుకొని అంటే ఏ కార్యక్రమం చేసినా వాళ్ళకి మహిళకు ఇచ్చినటువంటి ఏ పనైనా సరే చిత్తశుద్ధితో నిష్పక్షపాతంగా అంటే ఇచ్చిన అంటే ఒక 10 రూపాయలు ఇస్తే ఆ 10 రూపాయలలోనే ఆ కార్యక్రమం చెయ్యంటే ఆ 10 రూపాయల్లోనే సర్దుకొని మహిళ ఇంటిని ఎట్లా సర్దుకుంటుందో అలా సమాజాన్ని కూడా సదరడానికి ఎందుకు పనికి రావట్లేదు అనేది ఒక ప్రశ్న. గత 10 సంవత్సరాల క్రితం అంటే 13 సంవత్సరాల క్రితం అనుకుంటాను, 2010లో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో బిల్లు పెట్టి దీని మీద పోరాటం చేసింది. కానీ అప్పుడున్నటువంటి UPA 2 పార్టీలో అప్పుడున్న ప్రభుత్వంలో కొంతమంది సహకరించకపోవటం వల్ల 2013లో రాజ్యసభలో ఈ బిల్లు పాస్ అవ్వడము, మరి 2014లో ప్రభుత్వం మారిపోవడం, కాంగ్రెస్ ప్రభుత్వం మారిపోయి బీజేపీ ప్రభుత్వం రావడం, ఆ తర్వాత మనం చూస్తున్నాం పరిణామాలన్నీ. 2013 నుంచి ఇప్పుడు 23లోకి వచ్చాం. ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో బిల్లు పాస్ అంటే పొద్దున వరకు నాకు సంతోషం ఉండింది, ఎట్టి పరిస్థితుల్లో బిల్లు పాస్ అయిపోతుంది. ఇంకా చట్టసభలో అట్లీస్ట్ వీళ్ళు రాజకీయ స్టంట్ వేసినా, ఎన్నికల స్టంట్ వేసినా కూడా కనీసం ఊరటగలుగుతుంది, మహిళలు అనుకున్న ఒక గోల్ రీచ్ కాగలుగుతారు. చట్టసభల్లో మాకు న్యాయబద్ధంగా అంటే ఎవరో పెట్టిన భిక్ష కాదు, ఎవరు లేకపోతే భార్యల్ని నించోబెట్టడం, భార్యకి అంటే ఇప్పుడు మనం చూసినాము స్థానిక సంస్థలలో మహిళా రిజర్వేషన్ ఉన్న చోట అయితే భార్యకో లేకపోతే సోదరికో లేకపోతే తల్లికో నిలబెట్టి పెత్తనం అంతా పురుషాధిక్యత అవుతుంది. కాబట్టి అలాంటి సమయంలో ఈ చట్టసభలో అంటే అసెంబ్లీలో, పార్లమెంటులో ఎక్కడైనా సరే మహిళలకి కేటాయించిన సీట్లు ఇవ్వాలంటే పురుషుల మనసు ఒప్పదు. ఎంత యాక్టివ్ గా ఉన్నా సరే, ఎంత డెడికేటెడ్ గా ఉన్నా సరే, ఎంత తత్వం సరే దానికి మహిళ అనే మాట వస్తున్నటువంటి ఎన్నో ఏళ్ల నుంచి ఇప్పుడైనా తృప్తి కలుగుతుందని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ బిల్లు ఏమవుతుంది అనేది కొంత ఆందోళనగా ఉంది. ఎందుకండి అంటే ఏంటి ఎందుకు ఏమవుతుంది అని ఎందుకు అనిపించింది మీకు? అంటే పూర్తిగా నాకున్నటువంటి సమాచారం, నేను అలా జరుగుతుందని కూడా జరగదని కూడా అన్నాను. 26, 27 కల్లా అంటే ఇంకా పార్లమెంట్ స్థానాలను పెంచి, అసెంబ్లీ స్థానాలను పెంచి, అంటే ఇప్పుడు ఉన్న స్థానాలలో మాకు 33% ఇవ్వడానికి పురుషులకు మనసు ఒప్పుకోవటం లేదు అనుకుంటున్నాను నేను. కాబట్టి పార్లమెంట్ స్థానాలు పెద్ద చేసిన తర్వాత పెంచాక పూర్తి సవరణ 26, 27 వరకు జరగాలనేది ఒక మాట. ఓకే, మీ వాయిస్ కట్ అవుతుందండి, మీరు చెప్పండి పద్మ గారు. ఇప్పుడు తను ఒక డౌట్ రేజ్ చేశారు, మహిళా బిల్లుని అయితే ప్రవేశపెట్టబోతున్నారు కానీ దానిపైన ఇంకా నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. లేదండి, మహిళా బిల్ తప్పకుండా పాస్ అవుతుంది. దెర్ ఈస్ నో రీజన్ వై షీ షుడ్ వరీ అబౌట్ ఇట్. ఎందుకంటే ఇవాల్టి రోజున అంటే వీ హ్యావ్ బ్రూట్ మెజారిటీ ఇన్ లోక్సభ, అందరికీ తెలిసిన విషయం అది. కానీ ఈ రోజున ఏ పార్టీకి కూడా, ఏ ప్రతిపక్ష పార్టీకి, ఏ జాతీయ పార్టీకైనా, రీజనల్ పార్టీస్కైనా ఎవ్వరు కూడా ఇవాళ ఈ రిజర్వేషన్కి అగెయిన్స్ట్గా మాట్లాడే దమ్ము ధైర్యం ఉండదు. అలా చేస్తే వాళ్ళు మహిళా ద్రోహిగా, సమాజ ద్రోహిగా ముద్రపడతారు. ఫస్ట్ ఓకే, మహిళలు 33% లోక్సభలో అసెంబ్లీలోకి వెళ్ళడం వలన వచ్చే ప్రయోజనాలు ఎలా ఉంటాయండి? డెఫినెట్గా ప్రయోజనం ఉంటుందండి. మహిళల పార్టిసిపేషన్ పెరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ డెసిషన్ మేకింగ్ కానివ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చదువు ఎలా అయితే బేసిస్ ఆఫ్ ఎంపవర్మెంటో అలాగే పొలిటికల్ ఎంపవర్మెంట్ అనేది అన్నిటికన్నా ముఖ్యమైనది. పొలిటికల్ ఎంపవర్మెంట్ వచ్చినప్పుడే జనాభాలో సగం ఉన్న మహిళల కోసం వాళ్ళు డెసిషన్స్ చేయగలుగుతారు. దే విల్ స్టాండ్ అప్ ఫర్ ద రైట్స్ ఆఫ్ ద విమెన్. అండ్ అనేక విధాలుగా ఇందాక ఉషా గారు చెప్పినట్టుగా మహిళలు చాలా కష్టపడి పనిచేయగలుగుతారు. అండ్ దే మోర్ క్రియేటివ్, దే విల్ కమ్ విత్ ఫ్రెష్ థాట్స్. పొలిటికల్ ఎంపవర్మెంట్ వస్తేనే కదా మీకు సమాజంలో చేంజ్ వచ్చేది. అదర్వైజ్ ఇప్పుడు సమాజంలో 50% ఉన్న మగవారు 100% కలిపి వాళ్ళు డెసిషన్స్ చేస్తున్నారు.
మహిళలకి పురుషులకి సమానంగా కలిపి. బట్ ఇప్పటి వరకు కూడా మహిళలు రాకూడదు అనేది ఎక్కడ లేదు. ఎవరైనా టాలెంటెడ్ ఉండి మంచి స్పోక్స్ పర్సన్ ఉండి వాళ్ళు ప్రజల్లో ఉండి లేదండి, చాలా డిఫికల్ట్. అంటే టికెట్స్ ఇవ్వడం పొలిటికల్ పార్టీస్ లో ఉన్న మహిళలందరూ కూడా ముక్త కంఠంతో ఒప్పుకుంటారు. ఓకే, టాలెంట్ ఉన్న, రిసోర్సెస్ ఉన్న, మీకు అన్ని విధాలుగా అన్ని ఆస్పెక్ట్స్ సమానంగా మగవారితో ఉన్నా కూడా మహిళలకి అవకాశాలు తక్కువే. కొన్ని పార్టీస్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతీయ జనతా పార్టీలో మాకు 10 ఏళ్ల నుంచి 33% పార్టీ పొజిషన్స్లో రిజర్వేషన్ ఉంది. సో అందువల్ల మేము కనిపిస్తాం మా పార్టీలో చాలా మంది. అదే మీరు బీఆర్ఎస్ లాంటి పార్టీ తీసుకోండి, అక్కడ మహిళా రిప్రజెంటేషన్ ఏముంది అసలు? మహిళా విభాగం మహిళా విభాగం ఆమె నేను ఒకటి చెప్పనా అండి, ఆమె ఏదైనా అనొచ్చు, కానీ అసలు ముందు వాళ్ళ పార్టీలో ఏం జరుగుతున్నది దాని మీద ఆమె చెప్పాలి కదా. మొన్న వాళ్ళు సీట్స్ డిక్లేర్ చేశారు, ఎన్ని సీట్స్ ఇచ్చారు మహిళలకి? ఎన్ని సీట్స్ ఇచ్చారు? అసలు మీకు మహిళా విభాగం ఉందా? ఒకవైపేమో మీరు అంటకాగుతోంది, ఆ రోజున ఎవరైతే పేపర్లు చించేసి పార్లమెంట్లో రక్కస్ క్రియేట్ చేశారో అదే కూటమితో అంటకాగుతారు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. మళ్ళీ మాట్లాడితే రిజర్వేషన్ అని ఒక టోకనిజం ప్రదర్శిస్తారు. బట్ వాళ్ళు చేసే వాటిల్లో ఎక్కడా కూడా మహిళా మంత్రులకు ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా? లేదు. సిగ్నిఫికెంట్ నెంబర్స్లో ఏమైనా ఎక్కడైనా పార్టీ పోస్టులలో కానివ్వండి, లేకపోతే మొన్న డిక్లేర్ చేసిన దాంట్లో ఎక్కడైనా ఉందా? లేదు. ఓకే, ఉషా గారు మీరు చెప్పండి. ఇప్పుడు సర్పంచ్లుగా మహిళలు కనిపిస్తున్నా వెనుక నుండి నడిపించేది హస్బెండ్స్, మేయర్గా కనిపిస్తున్నా కొన్ని స్టేట్స్లో వెనుక నుండి నడిపించేది హస్బెండ్స్. రేపు 33% రిజర్వేషన్ ఇచ్చినా కానీ ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళ భార్యలకు పిల్లలకు ఇచ్చి మళ్ళీ వాళ్ళే వెనుక నుండి నడిపిస్తారు అనేది ఉంటుంది. మీరేమంటారు? అది ఒక మేరకు నిజమైనా కూడానండి, వన్స్ మనకి ఆ పవర్ అంటూ వచ్చి ఆ పార్టిసిపేషన్ అంటే జరిగితే తప్పనిసరిగా ఒక రోజు అటు ఇటుగా డెసిషన్ మేకింగ్ మహిళలు తప్పనిసరిగా ముందుకు వస్తారు, రావాల్సే వస్తుంది. మిగిలిన వాళ్ళు అందరూ రికగ్నైజ్ చేయవలసే వస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు ఇంటి నుంచి బయటికి రావడం, అక్షరం ముక్క నేర్చుకుంటే చాలు, భర్త ఉత్తరం రాయడం నేస్తే చాలు అని మా చిన్నప్పుడు అనేవాళ్ళు. ఇప్పుడు స్కూల్స్ ఎడ్యుకేషన్ తప్పనిసరిగా నేర్పించాలి. అట్లీస్ట్ 60% వరకు రాగలిగాం కదా, ఇంకా 99% రాలేదు అని బాధపడుతున్నాం. కానీ ఈ రోజు మనకి స్కూల్ బ్యాన్ లేదు, ఆడపిల్లలకి విద్య నేర్చుకునే హక్కు లేదు అని ఎవరు అనే పరిస్థితి లేదు కదా. ఒకప్పుడు అసలు స్కూల్లే లేవు. మనకి సావిత్రిబాయి పూలే ఉన్నప్పుడు ఎంత స్ట్రగుల్ పడాల్సి వచ్చింది. ఒక స్కూల్లో ఒక అమ్మాయిని చేర్పించాలంటేనే చాలా కష్టపడ్డారు. ఆవిడ పేడ కళ్ళేసి ఆవిడ మీద దాడులు చేసి కొట్టి నానా ఇబ్బందులు పెట్టినా కూడా అవన్నీ ఎదుర్కొని మహిళల విద్య కోసం, మహిళల పురోగతి కోసం చాలా మంది మహిళలు శ్రమించారు, త్యాగాలు చేశారు, కృషి చేశారు. కాబట్టి మహిళలు ఉన్నత విద్యలో, నైపుణ్యం కల విద్యలలో సమానంగా అవకాశాలు పొందలేకపోతున్నారు అన్నదే ఈ రోజు మనం ఎదుర్కొంటున్న సమస్య. రెండోది, సమాన పనికి సమాన వేతనాలు, గుర్తింపు రావట్లేదు. ఉదాహరణకి మనకి ఇప్పుడు మీరు తీసుకుంటే మహిళలు బాగా బయటకు వస్తున్నారు, కానీ అన్పెయిడ్ దీనిలో అంటే అంగన్వాడీలు, ఆశాలు, వాలంటీర్స్ ఇటువంటి విభాగాలలో ఎక్కువ ఉంటున్నారు. కానీ సైంటిస్టులు, తర్వాత కీ డెసిషన్ మేకింగ్ పోస్టులు, మీరు మన మీడియాని చూసుకోండి, రిపోర్టర్స్ ఈ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు, ఎగ్జిక్యూటివ్స్ గా ఎంత పర్సెంటేజ్ ఉంటున్నారు, వాళ్ళకి ఈక్వల్ వేజెస్ ఉంటున్నాయా? ఈవెన్ నేను బ్యాంకింగ్ లో చూశాను, చాలా చోట్ల చూస్తున్నాను, ప్రైవేట్ సెక్టార్ లో కూడా ఒకే పని చేసిన సిఇఓకి జెంట్స్ కున్న శాలరీ లేడీస్ కి ఇవ్వరు. ఈవెన్ మీరు క్రికెటర్స్ చూడండి, మహిళా క్రికెటర్స్ కి పురుషుల క్రికెటర్స్ తో ఈక్వల్ రెమ్యునరేషన్ ఉండదు. సో ఇవన్నీ కూడా మహిళలు ముందుకెళ్లకుండా హ్యాంపర్ చేస్తున్న ఇష్యూసే. ఒకటి, ఇంటి దగ్గర వాళ్ళ ట్రెడిషనల్ గా వస్తున్న చైల్డ్ కేర్ అండ్ ఉమెన్, ఇంట్లో ఉన్న ఓల్డ్ పీపుల్ కేర్ అన్న టోటల్ డొమెస్టిక్ రెస్పాన్సిబిలిటీస్ కి సొసైటీ ఆల్టర్నేటివ్ చూపించకపోవడం అన్నది ఒక ప్రధాన సమస్య. అయితే బయట సొసైటీకి వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్లకు అందే ప్రతిఫలం గాని, పొందే గుర్తింపు గాని సమానంగా లేకపోవడం కూడా ఒక పెద్ద ప్రధానమైన అంశం. దీనిని మోదీ గారు ఏ రకంగా అడ్రస్ చేస్తారు? రెదర్ ఈ పార్లమెంట్ సెషన్ లో అడ్రస్ ఎంత సరిగ్గా మనం అడ్రస్ చేయగలిగితే
అంత సరిగ్గా మనం ఈ 33% రిజర్వేషన్ అమలుకు దోహదం చేస్తాం. ఓకే ఓకే ఉషా గారు, పద్మ గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఉషా గారు చాలా మంచి పాయింట్స్ చెప్పారు. చట్టసభల్లో 33% పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఏవైతే మహిళలు ఇప్పుడు చాలా ఎగ్జాంపుల్ చెప్పారు. అంటే ఒక సీఈఓగా చేస్తున్న జెంట్కున్న శాలరీ ఫీమేల్కి ఉండదు, ఫీమేల్స్కి అంత పెద్దగా ప్రయారిటీ ఇయ్యారు. ఇది సామాజికంగా ఒక విషయం అండి. గవర్నమెంట్ సెక్టర్లో అలాంటి డిఫరెన్స్ లేదు, ప్రైవేట్ సెక్టర్లో ఉండొచ్చు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే సొసైటల్ యాటిట్యూడ్. ఇప్పుడు సపోజ్ ఒక విమెన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అనుకోండి, దానికి వచ్చే రెస్పాన్స్, దానికి అది జనరేట్ చేసే ఇంట్రెస్ట్ ఈజ్ మచ్ లోవర్ దెన్ మగవాళ్ళు ఆడుతున్న క్రికెట్ మ్యాచ్కి. సో వాళ్ళ రెమ్యునరేషన్స్ ఇవన్నీ కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఏంటంటే చాలా అవి దోస్ ఆర్ ఆల్ బిజినెస్ రిలేటెడ్ డెసిషన్స్. అవి సమాజంలో మన దృక్పథాలు మారితే కానీ ఇవన్నీ సర్దుబాటు అవ్వవు. ఇది ఏంటంటే యూ కెనాట్, ఇప్పుడు కొన్నిటిని మనము గవర్నమెంట్ ద్వారా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు వాట్ ఎవర్ గవర్నమెంట్ సెక్టర్లో జరిగే దాని మీద గవర్నమెంట్ కంట్రోల్ ఉంటుంది, కొంతవరకు ప్రైవేట్ దాని మీద ఉంటుంది. బట్ వీ కెనాట్ 100% సే ఎస్ ఇట్ హ్యాస్ టు బి డన్ దిస్ వే ఓన్లీ అనేది. ఎందుకంటే ఇప్పుడు ఒక బిజినెస్ ఉందనుకోండి, మీకు బిజినెస్ ఏ విధంగా బెటర్ అనుకుంటే అలా చేస్తారు మీరు, దానికి కంప్లీట్గా గవర్నమెంట్ కంట్రోల్ చేయలేదు మిమ్మల్ని. సో అట్లాగే ఇందాక ఉషా గారు అన్నట్టు ఆమె చెప్పిన పాయింట్స్ అన్నీ నేను అగ్రీ చేస్తాను. బట్ అట్ ద సేమ్ టైం థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. మనం పాజిటివ్గా ముందుకెళ్తున్నాం. ఒకప్పుడు ఆడపిల్లలు స్కూల్లో జాయిన్ అవటం కష్టం, అట్లాగే డ్రాప్ అవుట్ రేట్ చాలా ఎక్కువ ఉండేది. బట్ ఇప్పుడు వాళ్ళకి బాత్రూమ్స్ కట్టించటము, అట్లాగే వాళ్ళకి ఉన్న ఇబ్బందులన్నీ కొంచెం సెటరేట్ చేయటం వల్ల వాళ్ళ డ్రాప్ అవుట్ రేట్ చాలా తగ్గుతుంది. అట్లాగే వాళ్ళల్లో హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, ఎనీమియా ఉందా, వాళ్ళకి పోషకాహారం, ఇలాంటివన్నీ ప్రతిదీ కూడా అడ్రస్ చేస్తున్నారు. ఒకప్పుడు డెలివరీ అవ్వగానే ఒక 10 రోజులు, నెల రోజుల్లో జాబ్కి పరిగెత్తాల్సిన పరిస్థితి మహిళది ఉండేది. ఇవాళ అలా కాదు, వాళ్ళకి ఆల్మోస్ట్ 6 నెలలు వాళ్ళకి మెటర్నిటీ లీవ్ ఇస్తున్నారు. సో అనేక విషయాల్లో మహిళలకు సంబంధించినంత వరకు చాలా పాజిటివ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు ఆవాస్ యోజన ఇళ్ళు కట్టిస్తున్నప్పుడు 70% ఆఫ్ ఆవాస్ యోజన ఇళ్ళని కూడా మహిళల పేర్ల మీద రిజర్వేషన్ చేస్తున్నారు. అలాగే ముస్లిం మహిళల కోసం కూడా తలాక్ ఇది చేయటం కూడా, ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ డెసిషన్స్ మోడీ గారి వైపు నుంచి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఓవర్ నైట్ రాకపోవచ్చు చేంజ్, బట్ ఇట్స్ అ గ్రాడ్యువల్ స్టెప్ టువర్డ్స్ అ బెటర్ సొసైటీ. మనము ఇప్పుడు 3వ అతి లార్జెస్ట్ ఎకానమీ అవ్వబోతున్నాము, దాంట్లో 50% పాత్ర మహిళలది ఉండబోతుంది. అయితే ఇందాక ఉషా గారు అన్నట్టు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్ ఇన్ అన్ఆర్గనైజ్ సెక్టర్. ఆర్గనైజ్ సెక్టర్లో ఉన్నప్పుడు మీకు వాళ్ళ నంబర్స్ కరెక్ట్గా తెలుస్తాయి మనకి, మగవారు ఎంతమంది ఉన్నారు, మహిళలు ఎంతమంది ఉన్నారని. కానీ అన్ఫార్చునేట్లీ మహిళలు చాలామంది కూడా అన్ఆర్గనైజ్ సెక్టర్లో వర్క్ చేస్తున్నారు. అన్ఆర్గనైజ్ సెక్టర్స్లో వర్క్ చేయడం వల్ల వాళ్ళ నంబర్స్ తెలియకపోవడం ఒకటే కాకుండా వాళ్ళకి రావాల్సిన అనేక బెనిఫిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇలాంటి బెనిఫిట్స్ చాలా వాళ్ళకి తెలియట్లేదు. దానికోసమే ఈ శ్రమ్ అని ఇట్లాంటివన్నీ ఇన్సూరెన్స్ ఇవన్నీ తీసుకొచ్చింది కూడా అవన్నీ చేయటానికి. అదే కాకుండా ఇప్పుడు మనకి కోవిడ్ సమయంలో కూడా ఆ ఇబ్బంది ఎదుర్కొన్నాం. కోవిడ్ సమయంలో అన్ఆర్గనైజ్ సెక్టర్లో ఎంతమంది పనిచేస్తున్నారో తెలియలేదు. ఆ రికార్డ్ మెయింటైన్ చేయాల్సిన స్టేట్ గవర్నమెంట్ మెయింటైన్ చేయకపోవడం వల్ల అప్పుడు చాలా ఇబ్బంది జరిగింది. చాలామందికి ఇనిషియల్గా చాలా ఇబ్బంది అయింది. తర్వాత స్లోగా వాళ్ళందరినీ ఇచ్చేసి మళ్ళీ దే కుడ్ గెట్ దెమ్ ఇన్ టు ద రేషన్ అవన్నీ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఓవర్ నైట్ రాదండి, డెఫినెట్గా మార్పు అనేది జరుగుతోంది. చాలా పాజిటివ్గా, చాలా అగ్రెసివ్గా వెళ్తోంది, చాలా ఫాస్ట్గా. అంటే 10 ఏళ్లలో మనం చూసుకుంటే చాలా చేంజెస్ వచ్చాయి. మనం ఈ రోజున మనకి విమెన్కి 261 స్కీమ్స్ అమలవుతున్నాయి, విచ్ నాట్ మెనీ పీపుల్ నో. 261 స్కీమ్స్ ఇదవుతున్నాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే స్లోగా దాట్స్ ఫర్ ఎ బెటర్ సొసైటీ. డెఫినెట్గా ఈ పొలిటికల్ రిజర్వేషన్స్ రావడం వల్ల ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ మంది మహిళలు ప్రజాసేవలోకి ఎంటర్ అవుతారు. అట్లాగే మహిళలకు కావాల్సినవన్నీ ఇంకా ఎక్కువ జరుగుతాయి. అట్లాగే ఇట్స్ కైండ్ ఆఫ్ ఇది ఒక విధంగా చెప్తే ఏంటంటే ప్రపంచ దేశాలకు కూడా ఇదొక సంచలనం అనే చెప్పాలి. ఎందుకంటే ఈవెన్ వెరీ అడ్వాన్స్ కంట్రీస్ లైక్ యూఎస్, యూకేలో కూడా మహిళా పార్టిసిపేషన్ చాలా తక్కువ పొలిటికల్గా. సో ఇండియాలో ఇంతమంది మహిళలకు ఇవ్వడం అనేది ఇది ఒక సంచలనం, ఇది ఒక కొత్త శకం మనకి. సో ఇండియా ఈజ్ యాక్చువల్లీ షోయింగ్ ద వరల్డ్. G20 జరిగిన ఈ సంవత్సరంలోనే ఇది ఒక విధంగా వరల్డ్కి ఒక ఎగ్జాంపుల్ లాగా చూపించారు మోడీ గారు. అంటే వీఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దిస్, ఆర్ విమెన్ ఆర్ మోర్ ఎంపవర్డ్ దెన్ యువర్ విమెన్ అనేది ఒక ఇండైరెక్ట్ మెసేజ్ వెళ్ళింది ప్రపంచానికి. ఓకే ఉషా గారు మీరు చెప్పండి, అంటే ఈ 33% ఉమెన్ ఎప్పుడైతే పార్లమెంట్లోకి ఎంటర్ అవుతారో దాని తర్వాత వాళ్ళు ఎలాంటి సమస్యలను నిజంగా సాల్వ్ చేసే అవకాశం ఉంటుందని అంటారు? ఎలాంటి విషయాలను పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్తారు? ఎందుకంటే పార్లమెంట్ ఈజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ కంట్రీ అని చెప్తూ ఉంటారు. ఇంకా ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి? నిజంగా చాలా గొప్ప విషయం అని నేను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తానండి. ఎందుకంటే మహిళలకి నేను ఒక చిన్న జోక్ చెప్తాను. ఇది ఒక ఆర్టికల్లో నేను చదివిన ఆథర్ రాసింది.
ఈ అబ్బాయిలు కనుక డెలివరీస్ చేసి పిల్లల్ని కనే పద్ధతి ఉండుంటే ఈ షాప్స్ అన్ని కూడా మెడికల్ గైనిక్ ఫెసిలిటీస్ తో నిండి ఉండేవి అని ఆయన చిన్న లైటర్ లో రాశాడు అనమాట. అంటే అబ్బాయిలకు కావలసినవే ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళదే ప్రాధాన్యం ఉంది కాబట్టి పురుషులకు సంబంధించిన గ్యాడ్గెట్స్ కానీ ఉదాహరణకి సిగరెట్లో మందులో లేకపోతే ఈ మెడిసిన్సో లేకపోతే ఈవెన్ ఆరోగ్యమైన ఫెసిలిటీసో ఈవెన్ మీరు ఆలోచించండి, మహిళలు గబుక్కని మెడికల్ ఎయిడ్ కూడా తీసుకోవడం తగ్గుతుంది. ఏమన్నా 10 రూపాయలు ఉంటే మగవాళ్ళు వెళ్ళినంత ఈజీగా మగవాళ్ళు ఆడవాళ్ళని హాస్పిటల్స్ కూడా తీసుకెళ్ళడం మెడికల్ ఎయిడ్ ఇవ్వడం కూడా ఉండదు. నాకు తెలిసి చాలా మంది చత్వారం కళ్ళద్దా వచ్చిన వాళ్ళు అమ్మాయిలకి కళ్ళద్దాలు కొనిపెట్టే కొడుకులు కానీ భర్తలు కానీ తక్కువ మంది ఉంటారు. ఏం ఇప్పుడు చదవాలా ఏంట్లేదు ఈ కళ్ళద్దాలు ఎందుకు అనే వాళ్ళు ఫ్యామిలీస్ లో చాలా మంది ఉంటారు. కాబట్టి ఈ రకమైన మార్పులన్నీ 33% పార్లమెంట్ లో మహిళా ప్రాతినిధ్యం పెరగడం వల్ల ఒకటి ఎన్విరాన్మెంట్ లో బాగా మార్పు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఓకే అండి, ఉషా గారు మనకు ఒక పబ్లిక్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. సత్యనారాయణ గారు, హలో అండి. ఓకే, కాల్ కట్ అయిపోయింది. ఉషా గారు కంటిన్యూ చేయండి. అందుకని ఆ రకంగా ఒక ఎన్విరాన్మెంటల్ గా కూడా ఫ్రెండ్లీ డెసిషన్స్ వస్తాయని అనుకుంటున్నాను. అలాగే ఆరోగ్యం విషయంలో మహిళల ఎడ్యుకేషన్ విషయంలో వీళ్ళు మన పార్టిసిపేషన్ మన ఇన్వాల్వ్మెంట్ ఉండి ఉంటే తప్పనిసరిగా అడ్మినిస్ట్రేటివ్ బెటర్ ఎబిలిటీస్ అన్ని వాళ్ళ ఎబిలిటీస్ ఉపయోగపడతాయి సొసైటీకి అనుకుంటున్నాను. ముఖ్యంగా సెక్యూరిటీ లెవెల్లో ఏదైతే ముఖ్యంగా మహిళలు పార్టిసిపేషన్ కి పబ్లిక్ ప్లేసెస్ యూటిలైజేషన్ కూడా మహిళలు చాలా తక్కువ ఉంది. నాట్ ఈవెన్ 10%. ఈవినింగ్ నైట్ సంగతి కాదు, పొద్దున కూడా మీరు చూడండి పార్కుల్లో ఎంతమంది తిరగలుగుతారు, లైబ్రరీస్ ఎంతమంది ఉపయోగించుకోగలుగుతున్నారు. ఆ తర్వాత మిగిలిన ఎక్సెప్టింగ్ ఎగ్జిబిషన్స్ అలాంటి వాటికి తప్పితే ఈవెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ లో లైబ్రరీస్ కానీ పబ్లిక్ లైబ్రరీస్ కానీ whatever the facilities are there for the improvement of their mental and physical health. ఈవెన్ మీరు ఫిజికల్ హెల్త్ చూడండి, మనకి కావాల్సిన ఎక్సర్సైజ్ చేసే చోట కానీ ఫిజికల్ గా ఇది ఆటలు కానీ ఈ స్పోర్ట్స్ వీటన్నిటిలో కానీ పర్సంటేజ్ వైజ్ మహిళలకి చాలా తక్కువ ఉంది. కాబట్టి ఈ రకమైన అవకాశాలన్నీ మహిళలకి పెంచే ప్రయత్నం ఈ 33% మహిళలు చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, కాలర్ రెడీగా ఉన్నారు సత్యనారాయణ గారు. హలో అండి సత్యనారాయణ గారు. చెప్పండి మేడం. చెప్పండి. మహిళా బిల్లు నా అభిప్రాయం ఏంటంటే ఇది పెట్టడం చాలా మంచిది. మహిళా రిజర్వేషన్ బిల్లు మహిళా బిల్లు పెట్టడం చాలా మంచిది. జస్ట్ దేనికంటే రొటేషన్ పద్ధతి వల్ల రొటేషన్ చేస్తానంటే కదా కాన్స్టిట్యూషన్స్. ఈసారి నెగ్గిన వాళ్ళు మళ్ళీ సారికి మాకు ఇక్కడ సీట్ రాదు అని ఉద్దేశంతో పట్టించుకోవట్లేదు. మన మున్సిపాలిటీలో కూడా ఇలా ఉన్నది. అది రొటేషన్ పద్ధతి లేకుండా పర్సంటేజ్ ఉంటేనే ఆ కాన్స్టిట్యూషన్ డెవలప్ కోసం తిరుగుతారు ఈ క్యాండిడేట్. ఓకే, మీరు స్వాగతిస్తున్నాను అని చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు. మరో కాలర్ సప్తగిరి గారు రెడీగా ఉన్నారు. హలో అండి సప్తగిరి గారు. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. మహిళా బిల్లు ప్రవేశపెట్టేందుకు థ్యాంక్ యూ మేడం. మోడీ గారు థ్యాంక్ యూ. కానీ ఒక మేడం మా డౌట్ ఒకటి మేడం, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టారా సప్తగిరి గారు? ఓకే మేడం. ఓకే మేడం, మేము స్వాగతిస్తున్నాం మేడం. పర్వాలేదు, బానే ఉంది. మనకి 33% రిజర్వేషన్ ఎప్పుడో ఎన్టీ రామారావు అప్పట్లో ఎన్టీ రామారావు ప్రవేశపెట్టారు మహిళలకి ఒకప్పుడు చట్టసభల్లో. అది కొందరు లీడర్స్ కొందరు వాళ్ళని రాబోయే తరాలకి ఎన్టీ రామారావు ఒకప్పుడు పెద్ద లీడర్గా ఆయన ప్రధానమంత్రుడు కాబోయేవాడు. కానీ మన కళ్ళకి మనకు లేకపోయాడు. ఇప్పుడున్న రాజకీయాలు మేడం, ఇప్పుడున్న రాజకీయాలు చాలా చాలా దుష్టనీత్యంగా చాలా వేస్ట్గా తయారవుతున్నాయి. ఇప్పుడు మోడీ గారు తెచ్చారు, మంచిదే. తెచ్చారు మోడీ ఓకే అంటున్నాను. రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవి నిలబడతామని కొందరు ఏం చేస్తారు, వాళ్ళకి పవర్ పట్టా ఇవ్వగలుగుతారా? ఉప మినిస్టర్ కానీ ఏ మంత్రికి కానీ ఒక వాళ్ళని ఏం చేస్తారంటే ఏమి లేదు వాళ్ళకి ఏం లేదు విగ్రహాలకి అయిపోతున్నారు మేడం. నా మాట కాదు ఇది.
ఒక మంత్రి కానీ వాళ్ళకి పవర్ వాళ్ళకి ఫుల్గా పవర్ ఇస్తలేరు. మహిళలకి పవర్ ఫుల్ ఎప్పుడు ఇస్తారో అప్పుడు మనకు స్వతంత్రం వచ్చినట్ట. స్త్రీకి ఒక హక్కుగా వాళ్ళకి సర్వ హక్కు ఉంటుంది మేడం. ఇంటిని ఎట్లా మన ఇల్లుని ఎట్లా చేస్తుందో మేడం, స్త్రీ హక్కు ఇచ్చినారంటే వాళ్ళకు కూడా సర్వ హక్కులు ఇచ్చినారంటే ఆయన కూడా న్యాయం చేస్తుంది. ఒక తల్లి గాని ఒక చెల్లి గాని మన గృహిణి గాని. మీరు స్వాగతిస్తున్నారు కానీ మంత్రులకు ఇవ్వాల్సిన అది అధికారాలు ఇవ్వట్లేరు, దాని గురించి ఏంటి అని అంటున్నారు, అంతేనా అండి? చాలా 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 వేస్ట్ మేడం. స్వాగతిస్తాం. విలేదు వాళ్ళకు నిత్య విగ్రహాలుగా తయారైనారు మేడం. వాళ్ళ మాట ధరసలేదు మేడం. హోమ్ మినిస్టర్ నుండి ఏం చేస్తాం మేడం? ఇప్పుడు అంత సజ్జల అంతేనే వేస్ట్ ఫాలో వేస్ట్ వేస్ట్. ఓకే 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 దస్తగిరి గారు పద్మ గారు ఉన్నారు, వారిని మనము ఈ టైప్లోనే ఒక క్వశ్చన్ అడుగుదాం. పద్మ గారు చెప్పండి, అంటే ఇస్తారు, కూర్చోబెడతారు, కానీ వాళ్ళకి అంత అథారిటీ ఉంటుందా, అంత స్వేచ్ఛ ఉంటుందా, నిజంగా డెసిషన్ మేకింగ్ లో పాత్ర ఉంటుందా? ఒక్కసారి మనం చరిత్ర తిరగవేసుకుంటే 1993లో మొదటిసారిగా మనకి పంచాయత్ వాటిల్లో అంటే లోకల్ బాడీస్లో మనకి రిజర్వేషన్ వచ్చినప్పుడు ఇదే క్వశ్చన్ అందరు అడిగారు, మహిళలు ఎలా చేస్తారు, ఇంతమంది ఉన్నారా, అసలు చేయగలుగుతారా అని. అదే మరి వాళ్ళ 10 లక్షల మంది ఉన్నారు మహిళలు పంచాయతీ బాడీస్లో, ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తున్నారు అంటే అవకాశం ఇస్తే ఇనీషియల్గా కొంచెం తొట్టుపడచ్చు, అది సహజం. ఏదైనా ఒక కొత్త దీంట్లోకి వెళ్ళినప్పుడు కొంచెం తొట్టుపాటు సహజం, కానీ దట్ డజంట్ మీన్ దట్ దే ఆర్ ఇన్కేపబుల్ అండ్ డెఫినెట్గా వాళ్ళు చేయగలుగుతారు. ఇందాక ఉషా గారు మరి సుజాత గారు తెలియదు కానీ ఒక మాట అన్నారు, సిస్టర్స్కో లేకపోతే వైఫ్స్కో ఇస్తారని. అది కూడా అవ్వచ్చు, బట్ ఒకసారి అవుతుంది అట్లాగా. తర్వాత వస్తారు లేడీస్, ఇంకా వస్తారు, ఎడ్యుకేటెడ్ పీపుల్ విల్ కమ్, ఎఫిషియన్సీ ఉన్నవాళ్ళు వస్తారు, అంటే ఎక్కువ మంది మహిళలకు అవకాశం వస్తుంది. సో ఒక్కసారి కొంత తొట్టుపాటు ఉండొచ్చు అమల్లో, కాకపోతే లాంగ్ రన్లో యూ హ్యావ్ టు లుక్ ఎట్ ఇట్ ఇన్ ద లాంగ్ రన్లో ఇదొక మంచి పరిణామం, అందరం కోరుకున్న పరిణామం. అలాగే అండి, మహిళలకు ఒకసారి టికెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు గెలవడం అనేది కొంచెం కష్టం అని ఒక అపోహ ఉండేది రాజకీయ నాయకుల్లో, అది నిజమా? విన్నబిలిటీ అనే దాని గురించి చాలామంది మాట్లాడతారండి. ఐ డిజగ్రీ విత్ దట్. ఎందుకు అంటే మహిళలు సమానంగా పోటీ పడుతున్నారు ఈ మధ్యకాలంలో. గమనిస్తే మీరు మహిళలు పురుషులు అనే ఇది లేకుండా సమానంగా రాజకీయ రంగంలో కష్టపడుతున్నారు, పోటీ పడుతున్నారు. అవకాశం ఇచ్చేటప్పుడు మన ప్యాట్రియాటికల్ మైండ్ సెట్స్ ఏవైతే ఉన్నాయో పార్టీలో, అన్ని పార్టీస్లో ఆఫ్ కోర్స్ ప్యాట్రియాట్స్ ఉన్నారు ఇంకా. సో ఆ మైండ్ సెట్ ఉండటం వల్ల వీళ్ళు చేయలేరేమో, వీళ్ళు ఇచ్చేయలేరేమో అనుకుంటారు. ఇవాళ బైక్ ర్యాలీ కండక్ట్ చేయలేరా? చేయగలరు. ఏ పనైనా మీరు రాజకీయ రంగంలో మీరు ఎనీథింగ్, మీరు ధర్నాలు అనివ్వండి, లేకపోతే నిరాహార దీక్షలు అనివ్వండి, లేకపోతే ఎనీథింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ బేసిక్ పొలిటికల్ దీని నుంచి దగ్గర నుంచి ఏ స్థాయి వరకు పొలిటికల్ వర్క్స్ అన్నీ కూడా మగవాళ్ళతో సమానంగా ధీటుగా మహిళలు చేయగలరు. ఇఫ్ ఎనీథింగ్ బెటర్గా చేస్తారని నేను సుజాత గారు లాంటి వాళ్ళం వాదిస్తాం. ఎందుకంటే ఆర్గనైజేషనల్ స్కిల్ కానివ్వండి, ఒక క్రియేటివ్ థాట్ కానీ మహిళల్లో ఉన్నంత, అట్లాగే ఓర్పు. I think women have much more patience. Really they want రిజర్వేషన్ లేకుండా చేయలేరా? నేను ఒకటి చెప్తానండి, ఇప్పుడు వ్యక్తిగతంగా కొంతమందికి అవసరం లేకపోవచ్చు రిజర్వేషన్, బికాస్ దే మే హ్యావ్ రిసోర్సెస్, దే మే హ్యావ్ ది మైండ్ సెట్ ఆర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ హయ్యర్ దెన్ మెన్, వాళ్ళకి అవసరం లేదు అనిపించవచ్చు. కానీ బై అండ్ లార్జ్ మీరు సొసైటీ అంతా చూస్తే గనక రిజర్వేషన్ ఉంటే చాలా మంది మహిళలు ముందుకు వస్తారు, చాలా మంది మహిళల్ని ప్రోత్సహిస్తారు రాజకీయాల్లోకి. హలో అండి వీరయ్య గారు. నమస్కారం అండి. రాజకీయానికి కావాల్సినటువంటి రిజర్వేషన్ ఇది ఆలోచన స్థలంలో పార్లమెంట్ లో ఇవాళ బిల్లు పెట్టారు. ఇద్దరికి ఎన్నాళ్ళ నుంచో పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లు అయ్యి పార్లమెంట్ లో పెడితే మన పంచాయతీ లెవెల్కి వచ్చేసరికి 33% ఎప్పటి నుంచో అమలు అవుతుంది. పైగా 2 కానుకలు 2 పిల్లలు పుట్టంగానే 3వ కానుక కన్నా వాళ్ళకి అక్కడ ఎలిజిబిలిటీ లేదు పంచాయతీ లెవెల్లో. అక్కడ పార్లమెంట్ లో అసెంబ్లీలో కూడా ఉన్నాయా, దాన్ని కూడా మూసేసి ఈ బిల్లు ఇచ్చామని చెప్పేసి అని అబద్ధ మాటలు చెబుతారా? 2 ఆస్తిలో సమాన హక్కులు ఉంటాయా? కట్న కానుకలు వచ్చేసరికి కట్నం ఇవ్వాల్సిందని మగవాళ్ళు అడుగుతుంటే ఈ పార్లమెంట్ మెంబర్లు, ఈ రాజ్యసభ మెంబర్లు, ఈ ఎమ్మెల్యేలు వీళ్ళు మామూలుగా ప్రజల మీద దాడి చేస్తున్నారు.
దాన్ని ఏమైనా అరికట్టే శక్తి వాళ్ళ దగ్గర ఉందా? మోడీ గారి దగ్గర కానీ ఇప్పుడు మీరు ఏవైతే చెప్పారో వరకట్నం అవన్నీ అయితే లీగల్ గా ప్రొసీడ్ అయితే వాటికి సొల్యూషన్స్ దొరుకుతాయి కదండి. లీగల్లీ అవి కరెక్ట్ కాదు, బట్ సామాజికంగా కొంతమంది దాన్ని ఫాలో అవుతూ ఉన్నారు. కాదండి, వరకట్నం అడగనటువంటి ఏ తల్లి ఉందా? మహిళల్లో అంటున్నారా మీరు? మహిళలలో ఇప్పుడు ఉన్నాయట అక్కడ స్టేజీ మీద కనపడేవాళ్ళు, కానీ పార్లమెంట్ లో ఉన్నటువంటి మహిళలు కానీ, అసెంబ్లీలో ఉన్న మహిళలు కానీ, రాజ్యసభలో ఉన్న మహిళలు కానీ తన కొడుకులకి ఎవరు కట్నం అడగనటువంటి మనుషులు ఎవరైనా ఉన్నారా? వాళ్ళని అరికట్టాలి మోదీ అని మీరు అంటున్నారు. వేదికల మీద నుంచి మాట్లాడుతున్నారు కదా, అదేమన్నా మీరు చెప్పగలుగుతారా? నేను ఇద్దరు ఆడపిల్లల తండ్రిని అవడానికి ఉన్నదేదో ఇస్తాం, అది వేరు సంగతి. ఓకే ఓకే వీరయ్య గారు, అప్పుడు అది కూడా వర్తిస్తుంది. ఏ కుర్రాడు తల్లి అయినా మాకు పెళ్లి ఖర్చులకు సాల్సం లేదనే మనుషులే ఉన్నారు, కానీ మామూలుగా నీకు ఎంతో తెచ్చుకొని నాకు నచ్చా నేను చేసుకుంటా అబ్బాయి అనే మనుషులు ఎవరైనా ఉన్నారా? ఓకే వీరయ్య గారు మనం పద్మ గారు చెప్పండి. అంటే మహిళలు వెళ్ళడం కాదు, ఆ మహిళలు కూడా నిజంగా ప్రజాసేవ చేయాలి. ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వరకట్నాలు అని అంటున్నారో అవి వాళ్ళే అడుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అంత పద్ధతిగా ఉంటారా అనే టైప్లో తన క్వశ్చన్ అడిగారు. పద్ధతి లేకపోవటం అనేది మగవాళ్ళకే పరిమితం కాదు, ఆడవాళ్ళకే పరిమితం కాదు. ఓకే, మహిళలు అడుగుతారు, మగవాళ్ళు అడుగుతారు, ఇదంతా నాన్ సెన్సికల్. మీకు కట్నం తీసుకోవాలనుకుంటే అది మహిళల పురుషుల అనేది పక్కన పెట్టండి. కట్నం అనేది ఒక దురాచారం అండ్ లీగలీ ఇట్స్ ఇల్లీగల్. మనకు అనేక చట్టాలు ఉన్నాయి దాని గురించి. ఇఫ్ దే హ్యావ్ ఏ ప్రాబ్లమ్ విత్ ఇట్, దే హ్యావ్ టు ఫైల్ ఏ కంప్లైంట్ అండ్ ప్రొసీడ్ అకార్డింగ్లీ. అది కట్నము తీసుకోవాలి అనేది ఎవ్వరూ ప్రోత్సహించరు, ఎవరు చెప్పరు కూడా. ఇఫ్ దట్స్ వాట్ హీ వాంట్స్ అస్ టు ఆన్సర్. ఇంకొకటి ఏంటంటే కొన్ని కుటుంబాలలో కానుకల కింద ఇస్తారు ఆడపిల్లలకి, అది ఇల్లీగల్ కాదు అనేది కూడా మనకి లీగల్గా ఉంది. సో అది కట్నమా లేకపోతే కానుకల రూపంలో ఇస్తున్నారా అనేది దట్స్ డిబేటబుల్. బట్ అది కట్నం అనేది ఏదైతే ఉందో అది ఒక దురాచారం, అది ఎవరూ సమర్థించము. దాని గురించి ఏమైనా ఇష్యూస్ ఉంటే డెఫినెట్గా దే కెన్ కంప్లైంట్. ఓకే, ఉషా గారు 1996లోనే అటల్ బిహారీ వాజ్పేయి మహిళా బిల్లుని ప్రవేశపెడితే అప్పుడు కరెక్ట్ నెంబర్ లేదు అని చెప్పి కూడా ఇంతకుముందు రాజ్యసభలో మోదీ ప్రసంగంలో చెప్పడం జరిగిందంటే అసలు ఎలాంటి వ్యతిరేకతలు వచ్చాయి ఈ బిల్లుకి ఫస్ట్ నుంచి కూడా? మెయిన్ పొలిటికల్ పార్టీస్ చాలా పాస్ చేయడానికి సిద్ధపడలేదు. రిజర్వేషన్ అన్నది ఇవ్వడానికే 33% రిజర్వేషన్ ఇవ్వడానికి అన్నది పొలిటికల్ పార్టీస్ కి ఇప్పటికి కూడా మొన్న 2010 వరకు కూడా ఆర్జేడీ వాళ్ళు ఒప్పుకోలే. అదే పెట్రియార్కికల్ సొసైటీ ఆ భావనలు ఉన్నప్పుడు మహిళ సమానంగా ఉంటుంది అని మీరు పబ్లిక్, నేను చెప్తున్నాను కదా, ఈక్వల్ వేజెస్ మరి చట్టసభల్లో ఈక్వాలిటీ వరకు కాదు, ఫ్యామిలీలో ఈక్వల్ డెసిషన్ మేకింగ్ లో ఈక్వాలిటీ కాదు, కనీసం ఇద్దరు సేమ్ పని చేస్తుంటే ఒక సంస్థలో ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ లో ఈక్వల్ వేజెస్ ఇస్తామంటే ఈవెన్ ట్రేడ్ యూనియన్ నాయకులు కూడా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. ఈక్వల్ వేజెస్ ఏంటి, ఆడదానికి నాతో ఈక్వల్ గా వేజెస్ ఇస్తామని అవమానంగా ఫీల్ అయినంత బ్యాక్వర్డ్ సోషల్ కండిషన్స్ లో మనం ఉన్నాం. కాబట్టి దీన్ని అంత మాత్రం చేత నేను అనేది ఏంటంటే, అంత మాత్రం చేత ఈ 33 రిజర్వేషన్ ని నెగిటివ్ గా చూడకూడదు. ఇది ఆ ఈక్వాలిటీని సాధించుకోవడానికి ఒక సాధనంగా చూసుకోవాలి. ఇప్పుడు వరకట్నాలు అంటున్నారు ఆయన, ఇవ్వను నేను గట్టిగా నిలబడమనండి. చాలా మంది లేకుండా పెళ్లి చేసుకుంటున్నారు ఈ రోజుల్లో. అలాగే అమ్మాయిలకి నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నాకు ఈయన ఉద్యోగం కానీ ఇతరత్ర కానీ నాకు 2 చేతులు ఉన్నాయి కాబట్టి నేను నా కాళ్ళ మీద నిలబడాలి అనే స్వతంత్ర భావన పేరెంట్స్ కలిగించగలగాలి. ఆ ఈక్వాలిటీ అన్నది చిన్నప్పటి నుంచి పుట్టిన దగ్గర నుంచి ఇస్తే, అలాగే చూస్తే ఆడపిల్లల్ని గడప దాటకూడదనో లేకపోతే ఇన్హిబిషన్స్ అన్ని రకరకాలు పెట్టకుండా ఉంటే తప్పనిసరిగా సాధ్యమే. మిగిలిన సమాజాల్లో ఇంత మనకన్నా వెనుకబడి ఉన్న సమాజాల్లో కూడా ఇవన్నీ ఒకప్పుడు ఉన్న సమాజాలే ఇప్పుడు ముందుకు వచ్చాయి. ఇవ్వను అని ఖచ్చితంగా చెప్తే కూడా ఫోర్స్ చేసి తీసుకునే పరిస్థితులు కూడా బయట ఉండవు. మనకి లీగల్ గా ప్రొసీడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మనకి మరో కాలర్ సుందర్ రాఘవ్ గారు ఈస్ట్ గోదావరి నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి. ఓకే, కాల్ కట్ అయిపోయింది. మ్యామ్ మీరు చెప్పండి, అంటే ఇప్పుడు వేరే పార్టీస్ నుంచి వ్యతిరేకత ఏమైనా ఉంటుందంటారా?
బేసికల్ గా బిల్ అయితే పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. గతంలో చాలా రక్కస్ జరిగిందండి. గతంలో ఆర్జేడీ కానివ్వండి, ములాయం సింగ్ యాదవ్ గారి పార్టీ కానివ్వండి, శరద్ యాదవ్ ఇలాంటి అనేక లీడర్స్ కూడా అసలు లిటరల్గా చించేశారు. చించేసి గోలగోల చేసి చాలా అహంకారపూరితమైన ధోరణి ప్రదర్శించి చాలా అవమానకరంగా కూడా మాట్లాడారు అప్పట్లో. కానీ ఈ రోజున నేను ముందుగా చెప్పినట్టుగా ఈ బిల్లుకి అగెయిన్స్ట్గా ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. అండ్ ఏ పార్టీ ఆ ధైర్యం కూడా చేయలేదు, ఏ పార్టీ కూడా. ఎందుకంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో 50% ఓటర్స్ ఆర్ విమెన్. సో ఈ విమెన్ రిజర్వేషన్ బిల్కి ఎవరు అగెయిన్స్ట్గా ఏం మాట్లాడినా కూడా రేపు వాళ్ళు ప్రజల్లో తిరగలేరు. ఎస్, ఓకే, కాలర్ రెడీగా ఉన్నారు. హలో అండి రాఘవ గారు. చెప్పండి మేడం. 33% రిజర్వేషన్ పెట్టడం చాలా సంతోషమే. కానీ ఇది ఏమైందంటే రొటేషన్ పద్ధతి ఉంటే నెగ్గిన క్యాండిడేట్ మళ్ళీ సార్ నాకు ఇది ఉండదని కాన్స్టిట్యూషన్ లో అభివృద్ధి కావచ్చు జరగదండి. ఆ రొటేషన్ లేకుండా ఉండేలాగా డిబేట్ లో మాట్లాడండి మేడం గారు. అర్థమైందా? ఏంటండి మరొకసారి రేజ్ చేయండి పాయింట్. కాన్స్టిట్యూషన్ అమలాపురం నియోజకవర్గం ఈసారి మాకు లేడీస్ రిజర్వేషన్ అవుతుంది. రొటేషన్ పద్ధతిలో మళ్ళీ మారిపోతుంది కదా. మారిపోవడంతో ఈ నెగ్గిన ఆవిడ ఇంకా ఆవిడ అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేపట్టకుండా ఇంట్లో కూర్చుంటది. చెప్పండి. రొటేషన్ లేకుండా సంతోషంగా ఉండేలా ఉంటేనే అభివృద్ధిలోకి వస్తుందండి ఆ నియోజకవర్గం. ఈ నారీ శక్తి వందన్ పేరిట ఏదైతే బిల్లు ప్రవేశపెట్టారో ఈ మహిళా రిజర్వేషన్ బిల్, ఇంకా విధానాలు అనేది ఖరారు అవ్వలేదు. బట్ ఒకవేళ అంటే ఇది దీంట్లో రొటేషన్లోకి వెళితే ప్రతి 3 జనరల్ ఎలక్షన్స్కి ఒకసారి ఆ సీట్ మహిళలకి రిజర్వ్ అవుతుంది. అండ్ దట్ గోస్ బై లాటరీ బేసిస్. దట్ ఈస్ ద జనరల్ అండర్స్టాండింగ్. కాకపోతే వేరే విధానాలు వస్తాయేమో తెలీదు. బట్ ఏదైనా కూడా ఈ రొటేషన్ సిస్టమ్ ఎందుకు పెడతారు అంటే ఒకే చోట మహిళలు కంటిన్యూస్గా ఉండకుండా అందరికి అవకాశం వచ్చేట్టు, అన్ని నియోజకవర్గాలుగా అవకాశం వచ్చేటట్టుగా. ఇప్పుడు ఒక మహిళకి అవకాశం ఇచ్చినప్పుడు ఆ మహిళ ఎలా చేస్తుంది అనేది ఆవిడ చేతుల్లో ఉంటుంది. అంటే ద కైండ్ ఆఫ్ పర్సన్ దట్ యూ ఎలెక్ట్, అలాంటి పర్సన్ ఎలెక్ట్ చేసుకోవాలి మీరు. డెఫినెట్గా మహిళా రిజర్వేషన్ వచ్చినప్పుడు అన్ని పార్టీలు మహిళల్ని పెడతారు కదా అక్కడ, అది రిజర్వ్ అయినప్పుడు. సో వాళ్ళల్లో మీకు నమ్మకం ఉండి గట్టిగా చేస్తారు అనుకున్న మహిళని మీరు ఎన్నుకుంటారు. ఆయన అన్నట్టుగా ఏమీ చేయకుండా ఆసారి ఎలెక్ట్ అయిపోయి ఇంకా వాళ్ళు వేస్ట్ చేస్తున్నారు అని ఆయన చెప్తున్నారు. అంటే రొటేషన్లో వెళ్ళి ఇంకా నేను ఏం పని చేయక్కర్లేదు, నేను ఎమ్మెల్యే అయిపోయాను అనేసి వాళ్ళు రిలాక్స్ అయిపోతారు అని. అట్లా రిలాక్స్ అయ్యే వాళ్ళు ఎప్పుడైనా రిలాక్స్ అవుతారండి. రిజర్వేషన్ లేకపోయినా అక్కడ మహిళని గెలిపించినప్పుడు ఆర్ పురుషుడిని గెలిపించినా ఈ బిల్లు తర్వాత చేస్తారు. పొలిటికల్గా టికెట్స్ ఇప్పటివరకు ఇచ్చిన పార్టీస్ కావచ్చు, వేరేగా పొలిటికల్గా పార్టీస్ మధ్య ఎలా ఉంటుంది? మహిళా రిజర్వేషన్ బిల్ అయితే వచ్చింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటంటే మహిళా రిజర్వేషన్ బిల్ ప్రవేశపెట్టారు, ఇప్పుడు క్లియర్ అవుతుంది దీని వరకు. తర్వాత అసెంబ్లీస్లో కూడా 14 అసెంబ్లీస్లో క్లియర్ అవ్వాలి. ఇదంతా అయ్యి ఎప్పుడు అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఈ ఎలక్షన్సా నెక్స్ట్ ఎలక్షన్సా అనేది ఒక డెసిషన్ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రావాలి. అది వచ్చిన తర్వాత దెన్ దే డిసైడ్. ఎస్, ఉషా గారు ఎప్పటి నుంచి అమలు అనేది కూడా బిగ్ క్వశ్చన్ అని చెప్పి అంటున్నారు. పెట్టారు కదండి, జనాభా లెక్కల సెన్సస్ అవ్వాలి. సెన్సస్ లో మొత్తం అంతా మొన్న రావలేదు కదా 22. కాబట్టి బిల్లు మిషన్ తర్వాత సెన్సస్ క్యాల్కులేషన్ అయిన తర్వాత 29 నుంచి ఇంప్లిమెంట్ చేస్తారని అని చెప్తున్నారు కదా. కాబట్టి అది 29కి ఇంప్లిమెంట్ చేయొచ్చు, 24లో అవ్వకపోవచ్చు. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఆన్ ద వే. అది గనక పాస్ అయ్యి చట్ట రూపం దాల్చి మహిళలకి మొత్తం జనాభాలో ఎంత శాతం ఉన్నారు అని క్యాల్కులేషన్స్ చేసి ఏ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని అసెంబ్లీ ఎన్ని పార్లమెంటు మహిళలకి ఏ రాష్ట్రంలో వస్తాయి, అవన్నీ చాలా పెద్ద ప్రాసెస్ కదా. కాబట్టి అవన్నీ జరగాలి. జరిగితే అయితే ఇది సమానత్వం దిశగా ఒక అడుగు. మహిళల సెక్యూరిటీ కానీ వాతావరణం కానీ రాజకీయ వాతావరణం కలుషితం తగ్గడానికి కానీ మన పర్యావరణం కలుషితం తగ్గడానికి కానీ పరిపాలనా బాధ్యతలు మహిళలు తీసుకోగలరని నిరూపించుకోవడానికి కానీ ఒక సాధికారిత దిశగా కానీ అడుగులు వేస్తున్న పాజిటివ్ స్టెప్స్ ఇవన్నీ. కాబట్టి డెఫినెట్ గా ఇప్పుడు అన్ని పొలిటికల్ పార్టీస్ దీన్ని మద్దతు ఇస్తాయని నేను అనుకుంటున్నాను 24లో. అయితే ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. బట్ వన్స్ వీ హ్యావ్ టేకెన్ డెసిషన్ వీ విల్ డెఫినెట్లీ ట్రై టు ఇంప్లిమెంట్ ఇట్ ఇన్ ఎ ఫేజ్డ్ మ్యాన్. కాబట్టి మనం నెగిటివ్ గా చూడాల్సిన అవసరం లేదు. ఇది అట్ ద సేమ్ టైం ఇంప్లిమెంటేషన్ లో తగిన చర్యలన్నీ తీసుకోవడానికి కూడా మనం ఇంతే క్రియాశీలంగా, ఇంతే చైతన్యవంతంగా, ఇంతే కాషియస్ గా ఉండాలని మాత్రం నేను భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి ఉషా గారు. థ్యాంక్ యూ అండి పద్మ గారు, మీ టైంని కేటాయించి దీనికి సంబంధించి చాలా మంచి మంచి విషయాలు తెలియజేసినందుకు. Finally, I'll just make one statement. So this is a big step towards gender equality and political empowerment. Already Modi garu
దాదాపు 12 మంది మహిళా మినిస్టర్స్ని ఇన్వాల్వ్ చేయటము, 5 చీఫ్ మినిస్టర్స్ని, రాష్ట్రపతిని మహిళలుగా పెట్టడము, అట్లా గవర్నర్స్ 8 మందిని, ఇంతమందిని ఇన్వాల్వ్ చేసి హీ షోన్ టు ద వరల్డ్ ఆల్రెడీ వాట్ విమెన్ పవర్ ఇస్. విమెన్ కెన్ డూ అ లాట్ మోర్. అంటే ప్రపంచం అనుకునే దానికన్నా కూడా ఇంకా సమర్థవంతంగా పనిచేస్తారు విమెన్ అనేది ఆయన ఆల్రెడీ చేతల్లో చేసి చూపించారు. ఇది ఇంకొక బిగ్గర్ స్టెప్ టువర్డ్స్ జెండర్ ఈక్వాలిటీ. సో ఇది ఇంప్లిమెంటేషన్ ఎప్పటి నుంచి వస్తుంది అనేది వేరే విషయం, బట్ పెద్ద స్టెప్ పట్టడం అనేది పెద్ద విషయం. ఎస్, అలాగే ఎవరు కూడా అపోజ్ చేయకపోవడం అనేది ఇంకా పెద్ద విషయం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కన్డ్యూసివ్ ఎన్వైరన్మెంట్ తీసుకొచ్చారు. ఓకే, ఇది ఇవాల్టి మీడియా డిబేట్. న్యూస్ అప్డేట్స్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.